యూ. మరి మన పాఠశాలలో తిథి భోజన్ అంటే శుభదిన్ భోజన్ కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. దాతల సహకారంతో, పూర్వ విద్యార్థుల సహకారంతో, మరి ఉపాధ్యాయుల సహకారము, పెద్దల సహకారంతో తిథి భోజన్, దాన్నే శుభదిన్ భోజన్గా కూడా పేర్కొంటాం. దానిలో భాగంగా స్వీట్స్ కానీ, ఏదన్నా పొంగలి, పాయసం లాంటివి, మరి అలాగే ఎగ్గుపప్పు, కర్రీ పప్పు లాంటివి ఇచ్చారు. మరి సాయిబాబు గారు అంటేనే స్పెషల్. ఏంటది? లడ్డు, బూందీ లడ్డు గుమగుమలు ఆడుతూ ఉంటుంది. మరి ఆ బూందీ లడ్డు కూడా ఆయన హోమ్ నీడ్ లాగా ఇంట్లో మనం ఎలా తయారు చేసుకుంటాం అలా తయారు చేయిస్తారు ఆయన స్పెషల్గా. మరి అలాంటి బూందీ లడ్డు మన పాఠశాలలో పంచడానికి ఈరోజు మరి స్వర్గీయ త్రిపురనేని శ్రీరాములు గారి జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులు మనకి ఈ లడ్డును పంపించారు సార్ ద్వారా. మరి ఆ లడ్డులన్నీ కూడా మీకు పంపిణీ చేయటం జరుగుతుంది. మరి త్రిపురనేని శ్రీరాములు గారు మన ఎడ్లపల్లి గ్రామస్తులే. మరి వారు స్వర్గస్థులు కావటం జరిగింది. దానికి జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులు మనకి లడ్డు పంపిణీ చేయటం జరిగింది. మరి అది ఇప్పుడు మీకు అందిస్తారు. అందించే ముందు పెద్దలు 2 నిమిషాలు మీతో ముచ్చటిస్తారు. ఆలపాటి వెంకట్రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారికి, టీచర్స్కి, బోధనేతర సిబ్బందికి, విద్యార్థులకి అందరికీ నా శుభాకాంక్షలు. ప్రస్తుతం 10th క్లాస్ పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి ఎక్కువ టైం మనం తీసుకోవడానికి వీల్లేదు. 1 సంవత్సరం నుంచి మన స్కూల్లో ప్రైమ్ మినిస్టర్స్ ఈ కార్యక్రమం మొదలైంది. తిథి భోజనం, శుభదిన భోజనం. అంటే తిథి భోజనం అంటే ఏదన్నా ఎవరన్నా చనిపోయినప్పుడు వారి జ్ఞాపకార్థం ఆ కుటుంబ సభ్యులు మన పిల్లలకి ఏదైనా ఏర్పాటు చేస్తే దాన్ని తిథి భోజనం అంటారు. అలాగే ఇంట్లో మ్యారేజెస్ జరిగినప్పుడు చేసేది శుభదిన భోజనంగా జనరల్గా పిలుస్తూ ఉన్నాం. ఈ రోజున ఒక 13 రోజుల క్రితం ఎడ్లపల్లి గ్రామంలో పోతే వారు ఈ గ్రామంలోనే ఉన్నారు. ఆయన నాతో షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు, సాయిబాబు నేను సరిగ్గా చదువుకోలేదయ్యా, అది కాకుండా పార్టీ కార్యక్రమాల్లో తిరిగేవాడిని, దాని మూలన చాలా కోల్పోయాను అని చెప్పి అంటూ ఉండేవాడు. దాన్ని బట్టి మనకేమర్థమైందంటే ఏ కార్యక్రమాలైనా తరువాతే, కానీ చదువుకోవలసిన సమయంలో మనం దృష్టంతా చదువు మీద కేంద్రీకరించి చదువు అయిపోయిన తర్వాత మీరేమన్నా చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు చదువును కనుక నెగ్లెక్ట్ చేసేసేస్తే అది మీ జీవితంలో మళ్ళీ తిరిగి రాదు. మీరు తర్వాత పెద్ద అయిన తర్వాత అరే చదువుకోలేదే, చదువుకున్నట్టేది బాగుండేది, మన కుటుంబం బాగుండేది, నా పరిస్థితి బాగుండేది అని మీరు ఎంత వయసునా కూడా లాభం ఉండదు. కాబట్టి ఏ సమయంలో జరగాల్సిన పని ఆ సమయంలో జరగాల్సింది. కాబట్టి మీరందరూ శ్రద్ధ తీసుకొని, ఎందుకంటే కొంతమంది పిల్లలు ఆకతాయిలుగా కూడా తయారవుతున్నారు. వాళ్ళు ఇప్పుడు బాగానే ఉంటుంది, వాడి మీద రాలేద్దాం, ఆ పంపు ట్యాప్ ఇరగకూడదాం, చేస్తానికి బాగానే ఉంటుందమ్మా. రేపు అదే నష్టం మీ ఇంట్లో జరిగితే ఆ ట్యాప్ బాగు చేయించుకోవడానికి మీ దగ్గర డబ్బులు లేకపోతే ఎలా ఉంటుందో అప్పుడు తెలిసింది మీకు. జరిగినంతసేపు ఆకతాయిగానే బాగానే ఉంటుంది. బాధ్యత తెలుసుకొని ప్రవర్తించండి. ఇప్పుడే బాధ్యతలు తెలుసుకోలేని వాళ్ళు రేపు జీవితంలో ఏం బాధ్యతలు తెలుసుకుంటారు? వయసు వస్తుంది, పెళ్లిళ్ళు చేస్తారు, కుటుంబాన్ని పోషించడం అంత ఆషామాషి ఏం కాదు. ఎన్నో కష్టాలు ఉంటాయి, పిల్లల్ని పెంచాలా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మీ బాధ్యత ఏంది? చదువుకోవటం, చక్కగా చదువుకోండి. తర్వాత 10th క్లాస్ అయిపోయిన తర్వాత చదువు మాత్రం ఆడపిల్లలు అసలు మానేయద్దు. మగపిల్లలు ఏదో ఉద్ధరిస్తారని చెప్పి తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తారు, మీరు మాత్రం మానేయొద్దాం. నేను మీకే సపోర్ట్ చేస్తాను ఎప్పుడు. కాబట్టి ప్రస్తుతానికి మనకి కాలం లేదు కాబట్టి, టైం లేదు కాబట్టి ఈ కార్యక్రమం ఇంతతో ముగిద్దాం.
మీ అందరి తరఫున త్రిపురనేని శ్రీరాములు గారి ఆత్మకి